మజాక్ జస్ట్ ఫర్ ఫన్. మీకు కూడా ప్రాంక్ కాల్స్ చేసే అలవాటు ఉంటే వెంటనే 9948503555 కాల్ చేసి ఎవరినైతే మజాక్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. నెక్స్ట్ కాలర్ అర్జున్. హలో. హలో. హాయ్ అర్జున్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, ఎవరిని మజాక్ చేద్దాం? మా బ్రదర్. బ్రదర్ పేరు శంకరయ్య. శంకరయ్యనా? ఓకే, ఆయన ఏం చేస్తుంటారు? ఆయన ఎల్ఐసి ఏజెంట్. ఏమండి? ఎల్ఐసి ఏజెంట్. సో దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎల్ఐసీలు చేయించేస్తారు అనమాట. ఓకే, పాలసీలు. ఓకే, శంకరయ్య గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పండి. ఆయన ఎక్కడుంటారు? ఆయన దేవరకొండలో ఉంటాడు. అది ఏ డిస్ట్రిక్ట్? నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండలో ఉంటాడు. బోర్డుపల్లి. దేవరకొండ. దూర్కొండ. నల్గొండ డిస్ట్రిక్ట్. దేవరకొండ. ఓకే, దేవరకొండ నల్గొండ డిస్ట్రిక్ట్. శంకరయ్య, ఆయన ఎల్ఐసి ఏజెంట్. ఆయన గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పండి, సీక్రెట్స్ ఏమైనా చెప్పండి. బైక్లు స్పీడ్ డ్రైవ్ చేయడమా, లేకపోతే స్మోకింగ్, ఆరెల్స్ అమ్మాయిలతో మాట్లాడమా, ఏంటి ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి? మేము అమ్మాయితో మాట్లాడతాం కదా. చెప్తా, అదే చెప్తాను. అర్జున్ కి ఊరు నిండా ఫ్రెండ్స్. పోనీ ఫ్రెండ్స్ అయితే బాగుండు, వాళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్. మీరు ఎందుకు చెడగొడుతున్నారా అబ్బాయిని అని చెప్తా. హలో, శంకరయ్య గారండి? అవునండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే, ఎవరండి? నా పేరు కిరణ్మయ్ అండి. చెప్పండి మేడం. లేదండి, మీతో మాట్లాడాలని చేశాను. ఇంపార్టెంట్ విషయం అండి. మేడం. కాదండి, అర్జున్ ఏంటండి ఈ మధ్య అలా మారిపోయాడు? అర్జున్ అలా మారిపోయాడేంటి? మీరు మార్చేస్తున్నారు బాగా అర్జున్ని. ఎవరు? మీరు. ఎందుకు మారుస్తున్నావు? మీరే ఊరు నిండా అతనికి ఫ్రెండ్సే అసలు. అర్జున్ కి ఊరు నిండా. నేను హరిత వాళ్ళ ఫ్రెండ్ అండి. ఓకే, ఉండొచ్చు కానీ అర్జున్ ఎక్కడ ఉండి ఇప్పుడు? తెలీదండి నాకు. ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు, పెట్టేస్తాడు, మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయడు, అసలు అత్తపత్త ఉండడు. మళ్ళీ ఎప్పుడో 4-5 నెలలకు మళ్ళీ చేస్తాడు. అదే ఉండొచ్చు కానీ ఇప్పుడు అర్జున్ ఎక్కడ ఉండో తెలియదు. నాకు క్లాస్మేటా? నా క్లాస్మేట్ అండి. నీ క్లాస్మేట్ కాదు, నాకైతే కాదు కదా. మీ తమ్ముడు కాదండి? ఎవరు చెప్పారు? మా తమ్ముడు కాదు. మీరు శంకరయ్యనండి? నేను శంకరయ్యనే. మా తమ్ముడు ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్. అచ్చా. మాల వేసినప్పుడు ఏదో ఫ్రెండ్. ఓహో. మాకెప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్తారంటే శంకరయ్య గారు మా అన్నయ్య అని చెప్తారు. ఓకే, మేము కొంచెం ప్రేమ చూస్తాం కాబట్టి అన్నయ్య అని చెప్పుకుంటే చెప్పొచ్చు అనమాట. అంటే అని ఉండొచ్చు. అంత మాత్రాన మీరేదో మార్చేస్తున్నాను మీరంటారు ఎట్లా? లేదు, ఆయన చెప్తూ ఉంటాడు మా అన్నయ్య ఇలా చేస్తారు, మా అన్నయ్య అలా చేస్తారు, మా అన్నయ్య ఎప్పుడు మీ పేరే తీస్తుంటారు. అంటే ఏం చేస్తాను చెప్తాడు? అదే బాగా ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ అని. అదేమంటే మా ఇంట్లో లేని ప్రాబ్లం మీకెందుకు, ఫ్రెండ్స్ లా ఉండండి అంటారు. ఇప్పుడు మేము ఉండేదేమో దేవరకొండ, అతను ఉండేదేమో బెంగళూరు. అవునా? ఒకసారి ఊర్లో తీసుకుపోయి మాకు తాటి చెట్టు ఉంటాయి కదా, కళ్ళు తాపినాం. కళ్ళు తాగిండు. ఆ కళ్ళు తాపినందుకు ఆమె ఏమో నువ్వు ఆయనతో దోషం చేయబాకు, నువ్వు తాగుడు నేర్చుకున్నావు అంటే, కళ్ళు తాగినంత మాత్రం వల్ల తాగుబోతు కావాలని లేదు కదా. అంటే కళ్ళు తాగితే మత్తు వస్తుందండి? వస్తుంది, ఎందుకు రాదు? అవునా? అంటే తాగకూడదు కదండి మరి. అయితే మరి మేము ఒక్కరోజు తాగుతా అంటే తాపినాం. మాకేం కావాలి, ఈయనకు తాపాలి అని మాకేం లేదు కదా. అలా మీరు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అంటే అబ్బాయికి ఏ పని చేసినా మా అన్న ఇలా చేస్తాడు, మా అన్న ఇలా చేస్తాడు అంటూ ఉంటాడు. ఏదన్నా ఆయన ఉద్దేశం ఏమని అనుకో, మాకు సంబంధం లేదు కానీ వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ అమ్మ తెలియదు, వాళ్ళ నాన్న తెలియదు. ఏంటంటే ఇక్కడ చదువుకోనికి వచ్చిర్రు, ఏదో ఫ్రెండ్షిప్ వాళ్ళ అమ్మ నాయన ఉండరు కదా అని చెప్పేసి. అట్లంటే హరితను కూడా మా ఇంటికి పిలిపించేసి అందరికి భోజనాలు ఇట్లా పెట్టించినాము. మీకు చాలా అభిమానం అంటే కదండి, చెప్తూ ఉంటాడు ఎప్పుడు. మరి ఎవరినైనా సరే వాళ్ళకు ఇక్కడ అమ్మ నాయన దూరంగా ఉంటారు కదా, ఎప్పుడన్నా వస్తే కలిసి ఉంటది. మాట్లాడతారంట మీరు హరితతో? హరిత కూడా ఎప్పుడు చెప్తుంటది చాలా. మరి ఎంత మాత్రానికి ఆమె చాలా వేరే విధంగా అర్థం చేసుకుంది, ఈయన ఏదో ఖరాబ్ చేసిండు అన్నట్టుగా. కానీ మాకేం సంబంధం లేదు. మేము ఆ రోజు నుంచి చెప్పేసినాము, ఆయన సీరియస్ గా
ఒక 2 సార్లు చేసుకున్న సమయాలు ఉన్నాయి. నువ్వు అనవసరంగా ఎందుకు ఇది చేస్తావు, మా ఇంటికి రాబాకు, ఇంకోసారి ఫోన్ కూడా చేయబాకని చెప్పిన. అవునండి, నాకు యాక్చువల్ గా నిజం చెప్పాలంటే అండి హరిత తెలీదు, అర్జున్ కూడా తెలీదు, మీరు కూడా తెలీదు. ఎందుకంటే మేము TV1 ఛానల్ నుండి కాల్ చేస్తున్నామండి. అర్జున్ కాల్ చేసి మిమ్మల్ని ఉట్టిగా మజాక్ చేయమన్నారు. ఇది ఒక షో అండి, రేపు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో వస్తుంది. ఏమొస్తుంది మజాక్ అని, ఇది ఒక షో అన్నమాట. ఇప్పుడు మనం చేసిందంతా రికార్డ్ అయింది, ఆట పట్టించామన్నమాట మిమ్మల్ని బేసిక్. ఇప్పుడు అర్జున్ లైన్ లో ఉన్నాడు, మీరు మాట్లాడండి. అన్నయ్య సరే కానీ ఇటు వాళ్ళ ఎంత పని చేసా అన్నయ్య. హలో, హరిత గారు అంటే మీకు చాలా పడదంట కదండి శంకరయ్య గారు. నాకా అదంతా తప్పు. ఇప్పుడు ఆయన లైన్ లో ఉన్నాడు, హరిత కూడా లైన్ లో ఉంటే ఉండొచ్చు. లేదు, హరిత లేదండి, ఇది ఒక షో అన్నమాట. ఒక్క నిమిషం. హలో, ఉన్నా నష్టం లేదు. నాకు అందరూ ఓకే, ఎవరంటే ఎవరు పడదనేది నాకేముండదు. నేను బాగా అట్టయ్యానన్నయ్య, నువ్వు ఇంత మాట నువ్వు చూసావా? ఇదండి మీరు మళ్ళీ శంకర్ గారు, బట్ చాలా థ్యాంక్స్ అండి మాట్లాడినందుకు. అర్జున్ గారు, చాలా హలో అర్జున్ గారు. హలో 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 అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. అంటే ఇందు మూలంగా మనం ఇప్పుడు వాళ్ళని కలిపామా విడదీసామా శాశ్వతంగా తెలీదు. మనకు మాత్రం ఫన్ వచ్చింది కదా. మరి మీరు ఎవరైనా మజాక్ చేయాలనుకుంటే, జస్ట్ ఫర్ ఫన్ ఆట పట్టించాలనుకుంటే, ఇది ఎవరిని నొప్పించాలని కాదు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, సుమన్. హలో సుమన్ గారు. చెప్పండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి ఎవరిని మజాక్ చేద్దాం? ఇప్పుడు మా బావ అండి దీపక్. దీపక్ ఏం చేస్తుంటారు? ఫోటో స్టూడియో ఉందండి వాళ్ళకి. ఫోటో స్టూడియో ఉంది అంటే మీరు సింగిల్ అండి? ఏంటండి, మీరు మ్యారీడా సింగిలా? యాక్చువల్లీ ఐఎమ్ ఎంగేజ్ టు హిమ్. అచ్చా, దీపక్ గారితోనే. ఆల్రైట్, సో వుడ్ బి అన్నమాట. ఓకే, సో దీపక్ గారికి ఫోటో స్టూడియో ఉంది. ఎక్కడ? ఫోటో స్టూడియో మంగళాట్ అండి. ఎక్కడండి? మంగళాట్ అంటారు, అంటే మెహందీపట్నం దగ్గర. మెహందీపట్నం, హైదరాబాద్. ఓకే ఓకే, సో ఫోటో స్టూడియో పేరు ఏంటండి? రాజా ఫోటో స్టూడియో అండి. రాజా ఫోటో స్టూడియో. ఏదైనా ఐడియా ఉందా ఎన్ని ప్రాంక్ ప్లే చేయడానికి అన్నిదా? అంటే మేబీ ఏదైనా వీడియోస్ రాంగ్ గా వచ్చాయని, లేకపోతే ఫొటోస్ సరిగ్గా రాలేదని చెప్పొచ్చా అని అనుకుంటున్నాను. మీ ఐడియాతో మీరు చెప్పండి. ఓకే ఓకే, సో ఒక పని చేద్దాము. మీ ఫోటో స్టూడియోలో దిగిన ఒక అమ్మాయి ఫోటో తీసుకుని మేము మా అన్నయ్యకి సంబంధం చూసాము, ఆ పిల్ల వీడియో చూస్తే వెరైటీగా ఉంది, తప్పంతా మీదే. అలా చేద్దాం. మెహదీపట్నం కదా, దీపక్, రాజా ఫోటో స్టూడియో. రాజా ఫోటో స్టూడియో. ఓకే. హలో హలో హలో, దీపక్ గారు అండి? చెప్పండి అండి. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి. ఒక విషయం మాట్లాడాలండి. చెప్పండి. మొన్న మీ ఫోటో స్టూడియోలో ఒక అమ్మాయి ఫోటో తీసుకుని మేము పెళ్లి సంబంధం చూసామండి మా అన్నయ్యకి. అయితే ఫోటో అదిరిపోయిందండి, అసలు అమ్మాయిది చాలా బాగా తీశారు మీరు. అసలు ఎక్సలెంట్ గా ఉంది, అసలు ఎంత అందంగా ఉందంటే అసలు మేము అసలు ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుందాం అనుకున్నాం. వెళ్ళి చూస్తే అండి అమ్మాయి భయంకరంగా ఉందండి. అంత భయంకరంగా తీసినా ఫోటో? అంటే ఆ అమ్మాయి అంత భయంకరంగా ఉన్న అమ్మాయిని అంత అందంగా తీసి మీరు ఫోటో పెట్టారు. మీరు ఆ ఫోటో మోసం చేసినట్టు మీరు. మా అన్నయ్య ఏమో ఆ ఫోటోలో అమ్మాయి కావాలంటాడు. ఇప్పుడు నేను ఎక్కడి నుండి ఏం చెప్పండి? ఆ అమ్మాయి కాదు, మీరు ఫోటో ఇస్తారేమన్నా అంటే అవి ఇవి మార్ఫింగ్ చేసి వచ్చి చూపండి, ఇస్తాం. మళ్ళీ అదే ఫోటో ఎందుకండి, మాకు అమ్మాయి కావాలి ఇప్పుడు. ఇస్తాం మేడం. మీకు ఇంతకీ పెళ్ళయిందా? కాలే మేడం. సో మీకు కూడా తెలియాలి ఈ బాధ ఎలా ఉంటది. అసలు ఒక అమ్మాయి మీద మనసు పెట్టుకునే అమ్మాయి అసలు భూప్రపంచం మీద లేదు అని తెలిసి ఎంత కష్టపడుతున్నాడో మా అన్నయ్య. ఏం చేద్దాం అంటారు? ఇలా ఇలా అందంగా ఫోటోలు తీయాలని ఇలా మార్చేస్తారండి. కొంచెం సేపు అయితే మాట్లాడతారా? అయ్యో మేము కస్టమర్సే అండి, కావాలంటే మా అన్నయ్య కూడా పంపించి మీ దగ్గర బోల్డ్ అని ఫోటోలు తీస్తాం. పంపించండి మేడం. కాదు మరి ఇదేం చేద్దాం అంటారు? వెయిటింగ్ చేస్తాం కస్టమర్ ఇక్కడ. అంటే మీరు మాట్లాడదలుచుకోలేదు, ఇప్పుడు ఫోటోలు పడేశారు మా మొహాన్ అట్లా. అక్కడ అమ్మాయి ఏమో అలా ఉంది, ఇక్కడ తెల్లగా ఉంది, అక్కడ నల్లగా ఉంది.
ఇక్కడేమో హైట్ ఉంది, అక్కడేమో పొట్టిగా ఉంది. డిజిటల్ కాదు, అందుకని డిజిటల్ లో సాఫ్. మీరు ఇలాగే తీస్తారా అందరి ఫోటోలు? అంతే ఫోటో లేదు అంటే అంతే, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు లేదు, పక్కన మీరు మాత్రం అందంగా తీస్తారు అంతే. ఇది ప్రాబ్లమేటిక్ అవుతుందండి, మీకు తెలియట్లేదు. ఇది కూడా ఒక రకం మోసమే. అయ్యా ఆయన కట్ చేసేసారు. అయ్యా మళ్ళీ చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదు, భయపడ్డారు, ఖచ్చితంగా భయపడ్డారు. సో ఆ విధంగా ఆయన ఫోటోలు తీయడానికి వెళ్ళిపోయారు. కాబట్టి సుమన్ మీరు చెప్పండి ఖచ్చితంగా ఈ షో 2 నుంచి 2:30 మధ్యలో వస్తుందని, ఓకేనా? దయచేసి మనుషులు ఎలా ఉంటే వాళ్ళని అలాగే ఫోటోలు తీయమనండి. చాలా అందంగా తీస్తే ప్రాబ్లమేటిక్ గా అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. మరి ఆ విధంగా మనం మజాక్ సగమే చేయగలిగాం, ఎందుకంటే ఆయన ఫోన్ డిస్కనెక్ట్ చేశారు. కాబట్టి మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్ని, కజిన్స్ని, మీకు తెలిసిన వాళ్ళని రోజు ఆట పట్టించాలనుకుంటే ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో వాళ్ళ డీటెయిల్స్ 9948503555 కాల్ చేసి నాకు ఇస్తే నేను ప్రాంక్ కాల్ చేస్తాను. చూసారు కదా, ఇది వాటి మజాక్. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 o'clock కలుస్తాను. టిల్ దెన్ టాటా.